ఓం సాయిరామ్. ఇవాళ పొద్దున మీరు టంగ్ స్క్రాప్ చేశారా? చేయలేదా? అరే మీకు తెలియదా, మనం అంతా భోజనం ఇక్కడితోనే చేస్తున్నాం, అంతా అది మన టంగ్ మీద కోటింగ్ అయిపోతుంది, ఇంకా అంతా టాక్సిన్ జమ అయిపోతుంది. అదే ఫుడ్ లోపట పోయి డైజెస్ట్ అవుతుంది, ఇండైజెషన్ ప్రాబ్లం అవుతుంది. మన టంగ్ మిర్రర్ ఉంది, మన లోపటిది ఆర్గన్స్ది, మన హార్ట్, మన కిడ్నీ, మన స్టమక్, లంగ్స్, ఇంటెస్టైన్, అన్ని లివర్, స్ప్లీన్, అన్ని ఆర్గన్స్కి రిఫ్లెక్స్ చేస్తుంది. మనం ఈ టంగ్ ఈజ్ అ మిర్రర్. అర్థం చేసుకోండి. మీరు టంగ్కి స్క్రాపింగ్ చేయకుండా అలానే ఖాళీ బ్రష్ చేసుకుంటున్నారంటే మీకు చాలా టాక్సిన్స్ క్రియేట్ అయిపోతుంది బాడీలో. అమదోష అది క్రియేట్ అయిపోతుంది. అమదోష అంటే అన్డైజెస్టెడ్ వేస్ట్ మెటీరియల్, టాక్సిన్స్ మన స్టమక్ లో క్రియేట్ అయ్యి అది మన అంత టోటల్ టంగ్ మీద క్రియేట్ అయిపోతుంది. జనరల్ ఫిజిషియన్స్ ఏం చేశారు అప్పుడు చాలా ఇయర్స్ ముందు, ఓపెన్ యువర్ మౌత్ అలా చెప్పారు కదా, టేక్ అవుట్ యువర్ టంగ్ అలా చెప్పేది వాళ్ళు. సో అర్థం చేసుకోండి, ఆ టంగ్ మీదతోనే చూసి వాళ్ళు డయాగ్నైజ్ చేశారు. మనం సరిగ్గా టంగ్ క్లీన్ చేయకుంటే, టంగ్ కి స్క్రాపింగ్ చేయకుంటే అల్జైమర్ డిసీజ్ వస్తుంది, ఫాగీ ఫీల్ అవుతుంది, మనకు చాలా మూడ్ స్వింగ్ అవుతుంది, రాత్రికి సరిగ్గా నిద్ర రాదు, ఓవర్ థింకింగ్ ఎక్కువ వస్తుంది, యాంగ్జైటీ కూడా పెరుగుతుంది, ఇంకా అస్తమా, మనకు ఇండైజెషన్ ప్రాబ్లం, లివర్ లో చాలా ఫ్యాట్స్ జమ అయిపోతుంది, స్ప్లీన్ లో నొప్పి వచ్చేస్తుంది, మోషన్ సరిగా రాదు, అంత వాత దోషం చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఈ అన్ని టాక్సిన్స్ మన బాడీకి పెయిన్స్ ఇస్తుంది. సో టంగ్ స్క్రాపింగ్ ఈజ్ మస్ట్. ఓం సాయి.